భారత్ న్యూజిలాండ్కి సంబంధించి ఆల్రెడీ ట్రేడ్ ఒప్పందం కుదిరిపోయింది కదా, వాణిజ్య ఒప్పందం. ఇప్పుడు మనకిక్కడ కూటమి ప్రభుత్వం, బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బీజేపీ మద్దతు, తెలుగుదేశం మద్దతు, లేకపోతే నితీష్ కుమార్ మద్దతుతో నడుస్తున్నా వీళ్ళేమి ప్రెజర్ చేయట్లేదు. ఇదివరకటికి మళ్ళీ బెదిరించడమో బ్లాక్మెయిల్ చేయడమో చేయట్లేదు కాబట్టి ఆగిపోతుంది. బట్ ఆ గతంలో అయితే అట్లాంటివి నడిచినాయి. ఏది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అది ఒత్తిడి చేయడం. ఇప్పుడు న్యూజిలాండ్లో ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి వచ్చేటప్పటికి వేరే పార్టీ వాడు, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది, ఆయన మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. న్యూజిలాండ్ ఫారిన్ మినిస్టర్ ఇండియా న్యూజిలాండ్ ఏదైతే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని తప్పుపడుతున్నాడు, అది ఫెయిర్ కాదని ఆరోపిస్తున్నాడు, భారత్కి ప్రయోజనం చేకూర్చేలాగా ఉంది అని విమర్శిస్తున్నాడు. న్యూజిలాండ్ ఇండియాకి లేబర్ మార్కెట్ యాక్సెస్ ఇచ్చేసింది, ఆస్ట్రేలియా బ్రిటన్ల తర్వాతన భారత్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసినట్టు అయిపోయింది. దీంతో న్యూజిలాండ్కి నష్టం, భారత్కి ప్రయోజనం. ఈవెన్ ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళ పాల ఉత్పత్తుల్ని ఇక్కడ పెట్టడానికి అంగీకరించలేదు. అమెరికాని అడ్డుకుంటున్నది మోడీ సర్కార్, ఏ దేశాన్ని కూడా ఇక్కడ అమ్ముకోవడానికి ఒప్పుకోవట్లేదు డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి. ఎందుకంటే వాళ్ళవన్నీ కూడా నాన్ వెజ్ మిల్క్, లేదంటే కనుక ఆర్టిఫిషియల్ మిల్క్ ఉంటాయి, మనది వచ్చేటప్పటికి న్యాచురల్ ఉంటాయి గేదెలు ఇవి. కాబట్టి మనం అవి ఒప్పుకోవట్లేదు డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించి. అది న్యూజిలాండ్ వాళ్ళు మండిపడుతున్నారు.